వన్స్ దేర్ వాజ్ ఏ రిచ్ మర్చెంట్. అంటే కొంతకాలం క్రితం చాలా ధనవంతులైనటువంటి ఒక వ్యాపారవేత్త అనమాట. సో ఆయన యొక్క పని ఏంటి, గూడ్స్ ను కొనడం, గూడ్స్ ను అమ్మడం అనమాట. కొన్ని వస్తువుల్ని కొంటారు, అట్లాగే అమ్ముతూ ఉంటారు. సో అది వారి పని. హీ లివ్డ్ ఇన్ ఎ స్మాల్ విలేజ్. ఆయన ఏంటి అంటే ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు, సరౌండెడ్ బై ఎ ఫారెస్ట్. ఆ గ్రామం ఏంటి అంటే అడవి, ఆ గ్రామం చుట్టూ కూడా అడవి ఉండేదన్నమాట. హీ హ్యాడ్ మెనీ సర్వెంట్స్ ఇన్ హిస్ హౌస్. ఆయన యొక్క ఇంట్లో చాలా మంది దాసులు ఉండేవాళ్ళు, పనిచేసేటువంటి వారు, దాసదాసీలు ఉండేవారు. వన్ నైట్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, ఒక రాత్రికాల సమయంలో, ఈ యొక్క వ్యాపారవేత్త నిద్రపోతూ ఉన్నటువంటి సమయంలో, సమ్వన్ ఎంటర్డ్ హిస్ రూమ్ క్వైట్లీ. అతని యొక్క గదిలోకి ఒక ఆయన ఏమాత్రం చప్పుడు చేయకుండా మెల్లగా వస్తూ ఉన్నాడు. క్వైట్లీ అండ్ స్టోల్ హిస్ ప్రెషియస్ డైమండ్స్. ఓకే, సో అతను ఏం చేశాడు అంటే అతని దగ్గర ఉన్నటువంటి విలువైన వజ్రాలను దొంగతనం చేశాడు అనమాట. ఇన్ ద మార్నింగ్ వెన్ ద మర్చెంట్ వోక్ అప్, ఉదయకాల సమయంలో ఆయన లేచినటువంటి సమయంలో ఆ యొక్క వ్యాపారవేత్త హీ ఫౌండ్ హిస్ డైమండ్ స్టోలెన్. ఆయన యొక్క వజ్రాలు ఎవరో దొంగతనం చేశారు అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుంటాడు. హీ ఎంక్వైర్డ్ హిస్ సర్వెంట్స్ అబౌట్ ద డైమండ్స్. సో ఆ ఇంట్లో పనిచేసేటువంటి ఆ యొక్క దాసీలు ఉంటారు కదా, సో వారిని అడుగుతాడు అనమాట, మా యొక్క వజ్రాలు ఏవి అని చెప్పి అడుగుతాడు. బట్ దే డినైడ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చెప్తారంటే మాకేం తెలియదు అసలు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. సిన్స్ దే వర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ, వారు సరిగా అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకపోవడంతో ద మర్చెంట్ సస్పెక్టెడ్ దట్ ద థీఫ్ వాజ్ వన్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. అప్పుడు ఆ యొక్క వ్యాపారవేత్తకు అర్థమైంది, నాకున్నటువంటి ఈ యొక్క పనివారిలో ఎవరో ఒకళ్ళే ఈ దొంగతనం చేశారు అనేటువంటి అనుమానం ఆయనకి వచ్చింది. సో ఈ వెంట్ టు ద కోర్ట్ ఆఫ్ కింగ్ అక్బర్ అండ్ నరేటెడ్ ద హోల్ ఇన్సిడెంట్. సో అతను ఏం చేశాడు అంటే అక్బరు ఆస్థానానికి వెళ్ళి అతనికి జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా అక్బర్ గారికి తెలియజేశాడు అనమాట. అక్బర్ ఆస్క్డ్ బీర్బల్ హూ వాజ్ ఏ వైస్ మినిస్టర్ ఇన్ హిస్ కింగ్డమ్. సో అక్బర్ ఏం చేశాడు అంటే బీర్బల్ ని పిలిచాడు అనమాట. ఎందుకంటే ఆయన చాలా తెలివైనటువంటి మంత్రి కాబట్టి ఆయన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి తెలివైన మంత్రి అయిన బీర్బల్ ని అడిగాడు టు హెల్ప్ ద మర్చెంట్ ఫైండ్ హిస్ లాస్ట్ డైమండ్స్. సో అప్పుడు బీర్బల్ కి చెప్పాడనమాట, ఈ యొక్క వ్యాపారవేత్త అతని యొక్క వజ్రాలు పోగొట్టుకున్నాడు, సో ఎవరు దొంగతనం చేశాడు అనేది నువ్వే చెప్పాలి, అతనికి సహాయం చేయాలి మనం అని చెప్పాడు అక్బర్ బీర్బల్ కి. ద నెక్స్ట్ డే బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్ హౌస్. ఓకే, సో మరుసటి రోజు బీర్బల్ ఆ యొక్క వ్యాపారవేత్త యొక్క ఇంటికి వెళ్ళాడు. అండ్ ఆస్క్డ్ ఆల్ హిస్ సర్వెంట్స్ యాజ్ టు హూ హ్యాడ్ స్టోలెన్. ఓకే, సో అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళ యొక్క పని వారందరినీ కూడా అడుగుతున్నాడు ఎవరు దొంగతనం చేశారు ద మర్చెంట్స్ డైమండ్స్ ద ప్రీవియస్ నైట్. ఆ రాత్రికాల సమయంలో అంటే ముందు రోజు రాత్రి ఎవరు ఆ యొక్క వజ్రాలను దొంగతనం చేశారు అనేటువంటిది అడిగాడు. అగైన్ ఎవ్రీబడి డినైడ్. మళ్ళీ ఎవరు మేం కాదు అంటున్నారు. బీర్బల్ థాట్ ఫర్ ఎ మూమెంట్. అప్పుడు బీర్బల్ ఏం చేశాడు అంటే ఒక క్షణం ఆలోచించాడు. దెన్ గేవ్ ఏ స్టిక్ ఆఫ్ ఈక్వల్ లెంగ్త్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మర్చెంట్. అందరికి కూడా ఒకే ఎత్తు ఉన్నటువంటి అంటే ఒకే పరిమాణంలో ఉన్నటువంటి పుల్లలు లాంటివి ఇచ్చాడనమాట. వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి దాసదాసీలందరికీ కూడా ఈ యొక్క వ్యాపారవేత్త కలిగి ఉన్నటువంటి దాసదాసీలందరికీ కూడా ఈ యొక్క పుల్ల లాంటిది ఒకటి ఇచ్చాడు. అండ్ హీ సెడ్ టు దెమ్ ఐ హావ్ గివెన్ యూ ఎ మ్యాజిక్ స్టిక్ ఈచ్. అందరికీ కూడా ఒక మంత్రజాలంతో కూడి ఉన్నటువంటి ఈ యొక్క పుల్లని ఇచ్చాను నేను. ఐ కెన్ ఫైండ్ ద థీఫ్. నేను దొంగ ఎవరో చాలా ఈజీగా ఐ కెన్ ఫైండ్ ద థీఫ్. నేను దొంగని పట్టుకోగలను. ద స్టిక్ ఆఫ్ ద రియల్ థీఫ్ విల్ హ్యావ్ గ్రోన్ లాంగర్ బై 2 inches బై టుమారో. ఈ యొక్క పొల్లు ఏదైతే ఉందో అది రేపటి దినానికి 2 అంగుళాలు పెరిగిద్ది రేపటికల్లా అని చెప్తాడనమాట. సో ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ కర్ర మాత్రమే రేపటికి 2 అంగుళాలు పెరిగిద్ది అని చెప్పాడు. విల్ హ్యావ్ గ్రోన్ లాంగర్ బై 2 inches బై టుమారో. ఆల్ ఆఫ్ యూ షుడ్ బి ప్రెసెంట్ హియర్ అగైన్ టుమారో విత్ యువర్ స్టిక్స్. మీరందరూ కూడా ఈ యొక్క పొలాలు తీసుకొని రేపు ఇక్కడికి రావాలి అని చెప్పాడు. ఆల్ ద సర్వెంట్స్ వెంట్ టు దే హోమ్స్. అక్కడ ఉన్నటువంటి పని వారందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళారు. అండ్ గ్యాదర్డ్ అగైన్ అట్ ద సేమ్ ప్లేస్ ద నెక్స్ట్ డే. సో వాళ్ళందరూ ఏం చేశారు అంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలిశారు మరుసటి రోజు. బీర్బల్ ఆస్క్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ టు షో దేర్ స్టిక్స్. అప్పుడు బీర్బల్ మీ పొలాలు నాకు చూపించండి అని చెప్పి వాళ్ళందరిని అడిగాడు. వన్ ఆఫ్ ద సర్వెంట్స్ హ్యాడ్ ఈ స్టిక్ షార్టర్ బై 2 inches. అందరికంటే కూడా 2 అంగుళాలు తక్కువ ఉన్నటువంటి కర్రని చూపించాడు ఒక వ్యక్తి. యాజ్ సూన్ యాజ్ బీర్బల్ సా ద సర్వెంట్ స్టిక్ హీ షౌటెడ్ క్యాచ్ హిమ్, హీస్ ద థీఫ్. ఇంకా వెంటనే బీర్బల్ ఎప్పుడైతే వ్యక్తి యొక్క చేతిలో తక్కువ ఎత్తు ఉన్నటువంటి పుల్లని పట్టుకొని ఉంటాడో సో అతన్ని పట్టుకోండి ఈయనే దొంగ అని అరిశాడు. ద థీఫ్ ఫెల్ ఎట్ బీర్బల్స్ ఫీట్. అతను ఏం చేశాడు అంటే బీర్బల్ యొక్క పాదాల మీద పడిపోయాడు దొంగ. బీర్బల్ టుక్ హిమ్ టు ద మర్చెంట్. ఇంకా బీర్బల్ అతను తీసుకెళ్లి ఆ వ్యాపారవేత్తకు అప్పగించాడు. లేటర్ ద మర్చెంట్ ఆస్క్డ్ బీర్బల్. తర్వాత ఆ వ్యాపారవేత్త బీర్బల్ ని అడిగాడు పట్టుకున్నావు అన్న విషయాన్ని అడిగాడు అనమాట. బీర్బల్ సెడ్ ద థీఫ్ కట్ హిస్ స్టిక్ బై 2 inches డ్యూరింగ్ ద నైట్. ఈ దొంగ ఏం చేశాడు అంటే 2 అంగుళాలు అతని యొక్క కర్రని లేదా పుల్లని
కత్తిరించాడు అన్న విషయాన్ని చెప్పాడు. ఫియరింగ్ దట్ ద స్టిక్ వుడ్ గ్రో లాంగర్ బై 2 inches. ఎందుకంటే 2 అంగుళాలు పెరిగిద్దేమో, నేనే కదా దొంగతనం చేసిన అన్న ఉద్దేశంతో దాని 2 అంగుళాలు కత్తిరించి తీసుకొచ్చాడు. దట్స్ ద ట్రిక్ టు క్యాచ్ ద థీఫ్ వర్క్డ్ వెల్. సో ఆ దొంగను పట్టుకోవడానికి నేను వేసినటువంటి ఆ యొక్క మంత్రం అనేది చాలా బాగా పనిచేసిందని చెప్పి బీర్బల్ చెప్పాడు.